ఒక్క తూటా పేలిస్తే క్షిపణితో కౌంటర్ ఇవ్వండి. ఇది ప్రధాని నరేంద్ర మోడీ లేటెస్ట్ కామెంట్స్. త్రివిధ దళాల అధిపతులతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని. అంతేకాకుండా పాక్ తోక జాడిస్తే ఈసారి ప్రతిదాడి గట్టిగానే ఉంటుందంటూ అమెరికాకు కూడా స్పష్టంగా చెప్పేశారు మోడీ. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి. రెండు దేశాల మధ్య 4 రోజులు అప్రకటిత యుద్ధం కూడా జరిగింది. కాల్పుల విరమణ అంటూ ప్రతిపాదన పెట్టిన పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మరోసారి దాడులకు పాల్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు ప్రధాని మోడీ. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో కౌంటర్ ఇవ్వండంటూ త్రివిధ దళాలకు సూచించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రకటించారు. ఇప్పటికే ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు పీఎం. తాజా సమావేశంలో క్షిపణులతో కౌంటర్ ఇవ్వండి అంటూ మోడీ చెప్పడం పాకిస్తాన్కు వార్నింగ్ లాంటిదే అంటున్నారు నిపుణులు. మరోవైపు పాక్ విషయంలో భారత్ వైఖరి ఎలా ఉంటుందో అమెరికాకు కూడా క్లారిటీ ఇచ్చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. రెండు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మధ్యవర్తిత్వం వహించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 3 గంటలు కాకుండానే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనపై ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఫోన్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ మరోసారి దాడి చేస్తే వినాశకరంగా ప్రతిస్పందిస్తామని మోడీ హెచ్చరించారు. పాకిస్తాన్ దాడులకు పాల్పడితే మా ప్రతిచర్య గట్టిగా ఉంటుందని జేడీ వాన్స్తో చెప్పేశారు మోడీ. ఇక మోడీ నివాసంలో జరిగిన హై లెవెల్ సెక్యూరిటీ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇవాళ రెండు దేశాల డీజీఎంఓల సమావేశం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.